క్రైస్తవ జీవితంలో అపజయం. క్రైస్తవ జీవితంలో ఎందుకు అపజయాలు జరుగుతూ ఉన్నాయి? అయితే ఆ అపజయాలు జయించాలంటే ఏం చేయాలి? క్రైస్తవ జీవితము అపజయము లేనిది. ఎందుకని అంటే ప్రభువైన యేసు మనతో ఉన్నారు కనుక. రెండవది, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు క్రైస్తవ జీవితమునకు అపజయం కలుగుతుంది. మూడవది, క్రైస్తవ జీవితం అపజయముతో ఉన్నప్పుడు మనకు ఏం జరుగుతుంది? నాలుగవది, అపజయము ఒకవేళ నీ జీవితంలో కలిగినప్పుడు దానిని తప్పించుకోవడానికి పరిహారంగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. దానికి ముందుగా వాక్యం చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55 వచనం నుండి 57 వచనం వరకు చదువుకున్నాం. చదివేవాళ్ళు ఎవరి నుండి ముందుకు వచ్చి కూర్చుంటే మంచిదిరా అమ్మా. ఎవరైనా కానీ కొంచెం బాగా చదవగలిగినటువంటి వాళ్ళు ముందుకు వచ్చి కూర్చుంటే మంచిది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీ మహోన్నతమైన పరమ పవిత్రమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఒట్టివాడను, మట్టివాడను, ఏ మంచి లేనివాడను. నీ పక్షముగా నిలబడుచున్నాను. నీ యొక్క పాత్రగా, సాధనముగా, పత్రికగా, సాక్షిగా, నీ రాయభారిగా ఈ రాత్రి ప్రభానికి స్తోత్రములు. ఆయన నీ ఆత్మతో నింపి ప్రభా ఈ రాత్రి నన్ను వాడుకునండి ప్రభా. ప్రతి మాట ద్వారా నినామునికే మహిమరావాలి నాకుతున్నాయి అయ్యా. ప్రతి మాట ద్వారా నినామునికి అయ్యా ఘనత రావాలి ప్రభా. ఆయన నీ కొందనాలు. ఈ వాక్యము ప్రభా కొన్ని హృదయాలను అయ్యా దర్శించాలి, కొన్ని హృదయాలను గుంచుకోవాలి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. మీ ఆత్మతో నింపి వాడుకొని ఈ రాత్రి ప్రభా మాకు కావలసినటువంటి నీ వర్తమానములు దయచేయమని, ఇప్పుడు నా ప్రతి ఒక్కరిని కూడా దయతో దీవించమని, మా ప్రియులు, గౌరవనీయులు, పెద్దలు మరి ప్రసాద్ గారు ప్రభా ఎంతో భారంతో, బాధ్యతతో నిర్వహిస్తున్నటువంటి ఈ 3 దినముల ఈ యొక్క అయా కూటములను ఎంతో దిగ్విజయంగా మీకు మహిమకరంగా, బిడ్డలకు ఆశ్చర్యకరంగా, మరి ఈ యొక్క గ్రామానికి ఎంతో మేలుకరంగా మీరు జరిగించమని మా ప్రియ ప్రభు రక్షకుడమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్వితీయమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. మీరెంత అన్నా కూడా, మీరెంత ప్రార్థన చెప్పినా ఆమేన్ అనకపోతే దానికి విలువ లేదు. ఆమేన్ అనగా అట్లగునుగాక. అంటే పైన నేను ఉదాహరించబడి చేసినటువంటి ప్రార్థన అంతా కూడా సఫలమగునుగాక అని అర్థం. ఆమేన్. 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 ఆమేన్ అనేటువంటి మాట ఏ యొక్క భాషలోనైనా ఆమేన్ అనేటువంటిది ఒకే ఒక మాటగా ఉంది. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, హీబ్రూ, లాటిన్ ఏ భాష అయినా ఆమేన్ అనేటువంటి పదము ఒకటి. ఆమేన్ అనగా అట్లగునుగాక. దేవునికి స్తోత్రం. ఓ మరణమా నీ ముల్లెక్కడ? అసలు మరణము అనేటువంటిది ఆదిలో ఉందా అని మనం ఆలోచన చేస్తే, మరణము మానవునికి ఉన్నట్లయితే ప్రియులారా, మనను సృజించినటువంటి దేవునికి
మన మీద ప్రేమ లేనట్టే. ఎందుకని అంటే ఏ బిడ్డను కూడా బాధ పెట్టాలని, ఏ బిడ్డను కూడా చంపుకోవాలని ఏ తండ్రి యోచించదు. కానీ ఇక్కడ మరణమా నీ ముల్లెక్కడ అంటే, సృష్టి ఆదిలో దేవుడు మరణాన్ని ఏర్పాటు చేయలేదు. అలాగనే నరకము కూడా ఆదిలో లేదు. అయితే ఆజ్ఞ మీరి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఆజ్ఞాధిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీవితము మరణంగా మారి, మరణము ప్రతి మానవుని సంప్రాప్తమై ఆదాము వద్ద నుండి పాపము ఎలాగా ప్రజలందరిలో ప్రవేశించిందో అలాగనే మానవుని యొక్క పాప పరిహారార్థమై లిహ్వా గోప్తారాం పుర్యంతి హవ్యాయానా పర్యతాసి, లిహ్వా పాపమును గోప్తారాం పరిహరించడానికి మహాత్ముడైన దేవుడు పుర్యంతి కన్యక హవ్యాయాన గర్భమునందు పర్యత పశువుల పాకలో ఆశీనంటే అవతరించాడు. మానవుని యొక్క పాప పరిహారార్థమై నీ మరణపు ముళ్ళుని విరగొట్టడానికి లేక తీసివేయడానికి దేవాది దేవుడు, సాక్షాత్తు దేవాది దేవుడే ఒక కుమారుడిగా ఉద్భవించి ఈ లోకానికి వచ్చాడు. అంగారంగా సమహసి హృదయా ధర్యాయిసి ఆత్మానామై పుత్రానామసి అనగా దాన్ని గలతీ పత్రిక 4:4 ఉంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరణము మానవునికి లేదు, అయితే ఇప్పుడు మరణము మానవునికి ఉంది. అయితే మరణమా నీ ముల్లెక్కడ? అందుకే అంటాడు, అయ్యో రోమపత్రిక 7:24, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను, ఇంటి మరణములకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? బా, ఇది మానవుని యొక్క ఆర్తనాదం. ఏమంటాడండి మానవుడు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను, నేను దేవుని బిడ్డగా పుట్టాను, అయ్యో దేవుని హస్తదృత్యములతో తయారు చేయబడ్డాను, దేవుని యొక్క జీవవాయువును నాకు ఊదాడు, అయ్యో ఇలా అనగా సాగు లేకుండా నన్ను మరి జీవితకాలం అంతా అనగా యుగాలు నాతో కూడా జీవించమన్నాడు. అయితే నేను మరణమునకు లోనైపోయాను. అయ్యో దేవుని మాటకు కట్టుబాటు కాక, దేవుని మాటలు తిరస్కరించి అవిధేయుడనై పాపముల మీద పెట్టుకొని పాపముతో నేను సాంగత్యం చేసి నా జీవితాన్ని పాడు చేసుకొని ఇప్పుడు ఈ మరణవస్థలో నేను ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుని యొక్క ఆర్తనాదం, అయ్యో నన్ను ఎవడు విడిపిస్తాడు, నన్ను ఎవడు విడిపిస్తాడు? కానీ లోకములో ఎంతో మంది పాపాన్ని పోగొట్టడానికి చూశారు. ఎంతో మంది రాజులు క్రతువులు చేశారు, తర్వాత ఋషీశ్వరులు యజ్ఞ యాగాదులు చేశారు. పాపం పోవు నిమిత్తము ఎన్నో వారు నీతి కార్యాలు అనుకున్నట్లుగా చాలా ఎన్నెన్నో కార్యాలు గోదారాలు ఒకప్పుడు చేశారు. పాపం పోవాలి అంటే సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తద్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో ఇహదేవో భవాని అనగా పాపం పోగొట్టడానికి బ్రాహ్మణుని పిలిచి బ్రాహ్మణి అనగా వెండి పళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళలో నుండి వచ్చినటువంటి దానిని అనగా తలకు రుద్దుకొని అలాగున బ్రాహ్మణుడికి చేస్తే నాకు అనగా బ్రాహ్మణుడే గొప్ప దేవుడిని అనగా దేవుడి తర్వాత దేవుడిని భావించిన మానవుడు అనగా ఎన్నో చేశాడు. సర్వం దైవాధీనం, సమస్తం దేవుని అధీనంలో ఉంది. దైవం బ్రాహ్మణాధీనం. అది ఆ యొక్క దైవత్వానికి ముద్రింపవిచ్చినటువంటి వారు ద్విజులు అనగా 2 జన్మలు కలిగిన వారు. అంటే మొదటిగా పుట్టిన ఒకసారి, తరువాత ఆయన ఉపనయనం చేయబడుతుంది. దంజనం వేసేటప్పుడు 2వ జన్మెత్తినట్లుగా లెక్క. మన క్రైస్తవుడు కూడా ద్విజుడే. దేవునికి స్తోత్రం. మనము కూడా ద్విజులమే. ఎలాగ ద్విజులము అనగా నీవు జన్మించిన తరువాత క్రీస్తుని తెలుసుకోవాలి. అంటే రక్షణాత్మకమైనటువంటి
అనగా ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణానుభవంలోకి నడిపిస్తుంది. ఆ రక్షణ పరిపక్వమై పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. ఆ పశ్చాత్తాపము పరిశుద్ధాత్మనితో ఏకీభవించి మారు మనసును కలుగజేస్తుంది. ఆ మారు మనసు ప్రియులారా నీ జీవితంలో నీకు ఉందంటే అది నీ క్రియల ద్వారా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరండి, మీ సంఘంలో చెప్పరా? సరే, ఏది ఏమైనా ఈ యొక్క మారు మనసు రక్షణ అనుభవం చాలా అవసరం. ఈ మారు మనసు పొందిన తరువాత నీవు బాప్తీసం తీసుకున్న తరువాత నీవు మరలా దేవుని యొక్క అధీనములో, అంటే దేవుని చేత నూతన జీవం కలిగిన వారుగా ఉన్నాం. అనగా దేవుని యొక్క నిత్య జీవం పొందిన వారుగా ఉన్నాం. అనగా మనం కూడా తిరిగి జన్మించినటువంటి వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మానవుని జీవితంలో మానవునికి ఉన్నటువంటి మరణాన్ని పోగొట్టాలి అంటే ఒక సత్పురుషుడు కావాల్సి వచ్చాడు. ఆ సత్పురుషుడు ఎవరా చెప్పి లోకమంతా వెతికారు. ప్రియులారా, సత్యానుసరణ, సత్యానుసరణ, సత్యానుకరణ ఇది కొట్టు సత్యాన్వేషణ. సత్యమును అనుసరించాలి, సత్యమును ఆచరించాలి, మరి సత్యంతో ఏకీభవించాలి. అప్పుడే సత్యాన్వేషణ జరుగుతుంది. అందుకనే ఆర్యులు బహుబలంగా ఆస్తులు సంపాదించారు, మేడలు విద్యలు కట్టారు, కోటలు కట్టారు. వారు అనగా గొప్ప యుద్ధ చాతుర్యత కలిగినటువంటి వారు సమస్తమును జయించి తరువాత సత్యాన్వేషణ ప్రారంభించారు. అంటే నిజ దేవుడు ఎవరు అని వారు అనగా దేవుని వెతకడం ప్రారంభించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం లోకమంతా కూడా వెతుకుతూ వచ్చాం. కానీ నిజ దేవుడు ప్రభు అయినటువంటి అనగా యేసుక్రీస్తు అని చెప్పి మనం తెలుసుకున్నాం. నేను నా జీవితానుభవంలో నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. అయితే నాకు జాండీస్ అనబడినటువంటి రోగం వచ్చింది. కేసీపీలో కొంతకాలం ఇంజనీర్గా చేశాను. తర్వాత ట్రాన్స్పోర్ట్ అధికారిగా నాకు జాబ్ వచ్చింది. చేస్తున్నటువంటి తరుణంలో అనుకోకుండా జాండీస్ వచ్చాయి. మా తల్లిదండ్రులు మొదటి నుండి కూడా మా తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా హిందువులుగా బ్రతికారు. అయితే హిందూ అనగా హిందూ మాలగా నేను మరి నా రికార్డులో ఉంది ఇప్పుడు కూడా. అట్టున్నటువంటి తరుణంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని నేను ఎరగను. ఆయన నిజ రక్షకుడుగా నేను అంగీకరించేవాడి కాదు. నేను చదువుకున్న దినాల నుండి కూడా మరి యేసు క్రీస్తును దేవుడిగా అంగీకరించలేదు. అయితే అనుకోని రీతిగా నాకు రోగము సంప్రాప్తమైనప్పుడు ఒక అధికారిగా నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మరి ఆ రోగము నాకు సంప్రాప్తమైనప్పుడు అది నాకు కలిగినప్పుడు మరి ఆ 6 నెలలు గడ్డ మీద ఉన్నారు. 6 నెలలు గడ్డ మీద ఉన్న తరువాత ఎంతో మంది దేవుడిని మొక్కాను, ఎంతో మంది దేవుడి దగ్గరికి వెళ్ళాను. మరి 3 కోటి దేవతలను మరి కలుసుకున్నాను. కానీ నాకు ఏమీ జరగలేదు. కానీ ఒక పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి బెడ్లోకి వచ్చారు. బెడ్లోకి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, అయ్యా యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయన మీరు నమ్ముకున్నట్లయితే ఆ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడయ్యా అన్నారు. దానికి నేనన్నాను, అయ్యా చిన్నప్పటి నుండి కూడా పూజలు వ్రతాలతో బ్రతికిన వాడిని నేను. మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తారు. మా దేవుడు ఈ రోగానికి నయం చేస్తారు. మీకంటే ఒక్కడే దేవుడు, మాకు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పి నేను ప్రగల్భాలు పలికాను. ఆగా కొత్తలో అలాగా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయిన తరువాత ఇక క్షీణ దశకు వచ్చేసి సావు దగ్గరైపోయింది. ఇక 10 రోజుల్లో ఇతను చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోమన్నారు. అలాంటి పరిస్థితిలో అనగా ఆ మాట నేను విన్నప్పుడు కళ్ళబడి పట్టుట నీళ్ళు వచ్చినాయి. చదువు సంచలెన్నెన్నో చదివి ఇంటిని పెద్ద
పెద్ద పదవులెన్నో చేయుచుంటిని, ఎన్ని చేసినా ఏది చూసినా నా ప్రభువే నాకు శక్తినిచ్చెను, నా ప్రభువే నాకు ప్రాణమిచ్చెను. ఎన్నెన్నో చదువుకున్నాను, కానీ అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని నేను అనుసరించాలన్నా ఆచరించాలన్నా అనగా నాకెంతో సిగ్గుగాను బాధగా ఉండేది. కారణం ఏంటంటే అందులో కూడా నేను చాలా మందిని క్రైస్తవ పాదిదారులు ఎక్కించేవాడిని, రకరకాలుగా మాట్లాడేవాడిని. ఆ తర్వాత చివరి ఆఖరికి చచ్చిపోతాను ఎప్పుడైతే తెలిసిందో ఆ తర్వాత అయ్యా లాజరస్ అయ్య గారు ఒకసారి నా బిడ్డలకు వచ్చి ప్రార్థన చేస్తారా అన్న హైదరాబాద్. అయితే ఆయన భయపడిపోతున్నాడు, అందుకే నేను బాగా ఊరుకోలే, బాగా తిట్టినట్టుగా మాట్లాడాను. ఆయన దగ్గరకు వచ్చి ఈ ప్రభు ఒకవేళ నన్ను స్వస్థపరచగలడేమో, అందుకు ఆయన అన్నాడు, అయ్యా మీ ప్రభు కాదయ్యా మన ప్రభు, మన ప్రభు అనగా ఆయన స్వస్థపరుస్తాడయ్యా. అయితే ఆయనతో హృదయపూర్వకంగా మీరు ప్రార్థించాలన్నా. నాకు ఒక అలవాటు ఉందండి, ఒక క్రమాన్ని కనుక పాటించాలంటే చాలా సూచకత్వంలో దాన్ని పాటిస్తాను. అయితే క్రమం తప్పకుండా 20 రోజులు ప్రార్థన చేసిన తరువాత 21వ రోజున ఆయన యొక్క దివ్య దర్శనాన్ని నేను చూడగలిగాను. దేవునికి స్తోత్రం. ఆయన అనగా 21 రోజున ఒక గొప్ప వెలుగు పరలోకం నుండి దిగి రావడం, నా పాపాలు ఈ బిడ్డ మీదే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇంకొక రకమైతే నేను ఒప్పుకునేవాడు కాదేమో కానీ, అయితే చనిపోతాను అనేటువంటి భయంతో అనగా ఒప్పుని ప్రార్థించినప్పుడు అనగా ఆయన యొక్క ప్రత్యక్షత నాకు లభించింది. ఆయన ఆ యొక్క వెలుగును నా మీద ప్రసరింపజేశారు. ఆ వెలుగును తాకింది, నా మంచాన్ని తాకింది. ఆ తరువాత అద్భుతమైనటువంటి శక్తి నాలోకి వచ్చింది. బాగా నేనైపోయాను, జనాహారం తినడం లేదు, ద్రవాహారంతో బ్రతుకుతున్నాను. అయినప్పటికీ కూడా శక్తి వచ్చినట్టుగా వచ్చి అప్పుడు అన్నాడు, నువ్వెవరిని త్యాగ పెడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేనే ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనము ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదండి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ దర్శనం ఇప్పటి వరకే ఆయన నన్ను తాకి నన్ను లేవనెత్తి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఆ తరువాత సమస్త విడిచిపెట్టి నేను దేవుని వెంబడించాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆదుకునే దేవుడు, అభయమిచ్చేటువంటి దేవుడు, ప్రియులారా మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఎందుకంటే క్రైస్తవ జీవితము అపజయం లేనటువంటిది. ఎందుకని అంటే ఆయన నూతన జీవం ఇవ్వగలిగినటువంటి దేవుడు. రెండవది, ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఇక చూడండి, వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను తెలియచేయును. సంభవింపబోయే సంగతులను సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ నీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. సంపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. మొదటిగా ఆయన వాక్యం వినాలి. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని పరిశీలించాలి, ఆ వాక్యాన్ని పరిశోధించాలి, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం అనుసరించాలి, ప్లస్ ఆచరించాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధి నువ్వు కాగలవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించిన దేవుడు. అందుకనే ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపము అనేటువంటిది భయంకరమైనటువంటి పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అయ్యా
పాపంలో ఉన్నాను, పాపము చేశాను, పాపములను పట్టి పీడిస్తా ఉంది. మరి ఈ పాపము నుండి నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాన్ బనియన్ అనబడినటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రచయిత వీళ్ళ యాత్రికుని ప్రయాణం అనబడినటువంటి పుస్తకాన్ని రాశారు. ఈ యాత్రికుని ప్రయాణంలో ఉన్నటువంటి తాత్పర్య అర్థం ఏంటంటే, పాపము తనని ఒక మూటలాగా వెంబడిస్తా ఉంది. ఈ పాపం పోగొట్టుకోవడానికి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక మరి దైవ క్షేత్రాలను దర్శించాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళాడు, ఏదేదో చేశాడు, క్రతువులు జరిపించాడు, యజ్ఞయాగాదులు చేశాడు, ఎన్నోనో చేశాడు. కానీ పాపం మాత్రం అలాగే ఉంది. అయితే ఈ యొక్క మరి ఈ జాన్ బనియన్ రాసినటువంటి ఈ గ్రంథంలో ఆ పాత్ర ఏం చేశాడంటే, అనగా ఆయన వాక్యం విని పశ్చాత్తాపడి ఒకసారిగా ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు శిలువ దగ్గరికి వెళ్ళి అమాంతంగా ఆ శిలువను వాటేసుకొని, ప్రభువా నేను పాపిని అన్నాడు. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, అంధకార పాపంలో ఉన్నానయ్యా, భరించడానికి వేదనతో ఉన్నానయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఈ పాపను పెట్టినటువంటి ఈ మూట మాత్రం నన్ను విడిచిపెట్టలేదు ఆయన. దయతో ఈ పాపపు మూటను నా నుండి తొలగించు ప్రభువా అని అనగా హృదయపూర్వకంగా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ పాపపు మూటను తొలగించి ఆ పాపము నుండి పాపములో బందీకృతులైనటువంటి తను విడిపించబడినట్టుగా రాస్తాడు. దేవునికి స్తోత్రం. పాపము పోగొట్టడం ప్రభుని యేసుక్రీస్తు యొక్క వశం. ఎందుకని అంటే ఆయన పాపరహితుడుగా ఉన్నాడు. ఒక మంచి వ్యక్తి పాపం పోగొట్టడానికి ఒక పవిత్రుడు, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, అనగా ఏ పాపము అంటనటువంటి వాడు అనగా ఒక వ్యక్తి కావలసి వచ్చాడు. పురుషోజీ ప్రజాపతి, పురుషుడు అనబడినటువంటి ఒక వ్యక్తి కావలసి వచ్చాడు. ఈ పురుషుడు అనబడినటువంటి వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి అంటే, మొదటి ఆదాము పాపము చేశాడు కనుక రెండవ ఆదాము పాపము చేయని వాడై ఉంటాడు, పాపం అంటున్నటువంటి వాడై ఉంటాడు, ప్రత్యేకించబడినటువంటి వాడై ఉంటాడు, అనగా ఏ యొక్క మాలిన్యం అంటున్నటువంటి వాడై ఉండాలి, జన్మతః కానీ కర్మతః కానీ పాపము లేనటువంటి వాడై ఉండాలి. అతి వ్యక్తి ఎవరాని లోకమంతా వెతికిన ఒక వ్యక్తి అయినను కానరాలేదు. ఎవ్వరూ లేనటువంటి కారణాన, మానవుడు దేవునికి మొరపెట్టినటువంటి కారణాన దేవుడే మానవుడై లోకమున ఉద్భవించవలసి వచ్చింది. ఎందుకని అంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున పాపము యొక్క మరి పాపము మీద మరి ఆ యొక్క మరణము మీద శక్తివంతులైనటువంటి వారిని జయించడానికి గాను అనగా ఒక దేవాది దేవుని తండ్రి పాపరహితుడిగా ఈ లోకమున కన్య గర్భమున ఉద్భవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన మాటలో గాని, తలంపులో గాని, కార్యములలో గాని, చూపులలో గాని, శారీరకంగా గాని ఏ పాపమును నేరమును ఆయన చేశారు. ఆ యొక్క మహనీయుడు మహానుభావుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క పరమ పవిత్రమైనటువంటి రక్తము మన పాపములను కడిగింది, మనను శుద్ధీకరణగా చేసింది. ప్రపంచంలో ప్రియమైన దేవుని కదా, పాపము అనబడినటువంటి దానికి ఏ మందు లేదు. కానీ ప్రభుని యేసుక్రీస్తు ఒక్కరే ఈ పాపమును ప్రాయశ్చిత్తం చేయగలిగినటువంటి వ్యక్తి. ఎందుకు అనగా క్రైస్తవ జీవితము అపజయం లేనిది. ఎందుకంటే ఆయన మనల్ని నూతన జీవం కలిగిన వారుగా చేయగలడు. రెండవదిగా ఆయన మనలను నడిపించేవాడుగా, ఆయన పొరబడినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే కావలసిన రీతిలో నీకు కావలసినటువంటి ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కావలసిన ప్రతి అవసరతను నీకు తీర్చగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకసారి నిడవల్లో ఒక కూటం జరుగుతాం. ఆ కూటంలో భక్తులు మాట్లాడారు, కానీ ఇలాంటి పెద్ద కూటాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో కూటాలు 3వ రోజు వచ్చేసింది. ఈ దైవజనుడైతే ఎక్కి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి హృదయ వేదన అనగా ప్రార్థనముఖంగా వ్యక్తపరుస్తున్నాడు. అయ్యా, కూటాలు అయిపోతున్నాయి, ఇటు మైక్ వాళ్ళకి ఇవ్వాలి, మరి సౌండ్ సిస్టమ్కి ఇవ్వాలి, ఇటు అనగా మరి వాయిద్య
సదుపాయాలు వారికి ఇవ్వాలి, సేవకులకి ఇవ్వాలి, రకరకాలుగా ఇలాగా ఎన్నో రకాలైనటువంటి మరి బాధలు నాకు ఉన్నాయి. ఎలాగా కూటాలకు వస్తే అన్ని మంచిగా జరుగుతాయి, మంచి ద్రవ్యం వస్తుంది అనుకున్నాను, కానీ రాలేదు. అయ్యా ఎలాగయ్యా నా పరిస్థితి, ఎలాగయ్యా నా పరిస్థితి చెప్పి ఏడుస్తున్నాడు. అయితే ఎక్కడో 3 రోజుల నుంచి వాక్యం ఉండడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా దూరంగా కూర్చున్నాడు. చాలా దూరంగా కూర్చుని పెద్దగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నాడు. అతని చేతిలో ఒక ముష్టి మూట ఉంది. అతని కాళ్ళు గోళ్ళు అన్ని కూడా కుళ్ళిపోయి కుషించిపోయినాయి. అతని శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఉంది. అతని దగ్గర కంపు వాసన వస్తూ ఉంది. అతని చేతిలో ఉన్న ఆస్తి ఏంటంటే అడుక్కోవడానికి ఒక మరి ముష్టి పదము, ఒక మరి ఒక డబ్బా లాంటిది నీళ్లు తాగడానికి ఉంది. 3 రోజులు విన్నాడండి వాక్యం. 3 రోజులు విని అతను ముందుకొచ్చాడు. ముందుకొచ్చి లాస్ట్ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటుండగా అతను అడుగుతున్నాడు, అయ్యా నన్ను ఒకసారి మీరు క్షమించాలి అయ్యా, నాదొక మనవయ్యా అన్నాడు. ఏంటి చెప్పు అని కసుకుంటానన్నారు. అయినా ఎందుకు వచ్చాడు ఈ కుష్ఠరోగి అనగా ఎరగబెట్టింది అలా అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది బయటలో పట్టుకెళ్ళిపోయారు. అయితే అక్కడ అంటున్నాడు, అయ్యా నాదొక మనవి, నేను చెప్పినాక నా మీద జాలిగా ఆయన దయగలిగి పడకూడదు. అయ్యా అయ్యా నేను ఒక మనవి చేసుకుంటున్నానయ్యా అన్నాడు. అయ్యా ఏంటో చెప్పమన్నారు. అప్పుడు అతని ముష్టి సంచిలో అంటే చిగురు పడినటువంటి సంచిలో నుంచి ఒక కొంత ద్రవ్యం తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. ప్రియులారా ఆ ద్రవ్యం తీసుకొచ్చి అన్నాడు, అయ్యా మీరు వాక్యం చెప్తుండగా విన్నాను, అనగా దేవుడి కొరకు వెదజల్లమని చెప్పి వాక్యం చెప్పారు. అయ్యా నేను కొన్ని సంవత్సరాల నుంచి డబ్బు దాస్తున్నాను, దాయిగా నేను తినగా దీనిలో 7,000 ఉంది. ఈ ద్రవ్యాన్ని ప్రభు కొరకు వాడండి, అంతకన్నా నాకు సంతోషం ఏమి లేదని చెప్పినప్పుడు అనగా వాడు విసిగిపోయేలాగా చూశారు. ధనవంతులు గొప్పవారు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రేమైన దేవుని బిడ్డారా అనగా ఆ యొక్క కురిపి అందరూ చిచ్చి ఉన్నటువంటి వ్యక్తి దేవుని కొరకు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకని అంటే శ్రమలో ఆయన సహాయకుడుగా ఉన్నాడు. ఎవరి చేత ఏ పని చేపిస్తాడో అది ఆయన చిత్తమై ఉంది. తర్వాత దేవుని శక్తి మనకు వాగ్దానం చేయబడి ఉంది. అనగా యూదా 24వ వచనంలో దేవుని శక్తి తొట్టిల్లకుండా నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైనటువంటి అద్వితీయ దేవునికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఆయనలో కొంత శక్తి ఉంది. ఆ శక్తిని ఆశ్రయించినట్లయితే, ఆ శక్తి నీకు కావాలనుకున్నట్లయితే, ఆ శక్తి కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రభువా నీ శక్తిని నాకు దయచేయ్యా, నీ బలాన్ని నాకు దయచేయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారు, మీరు బయలుదేరి పోవాలి అంటే మధ్యలో 31 మంది అన్ని రాజులు జయించాలి. అన్ని రాజులు జయించుకుంటూ వాళ్ళు పోవాలి. అయితే దేవుడి వారికి ఒక నిబంధన ఇచ్చాడు. ఏమని తెలుసా అండి, మీరు బయలుదేరి వెళుతున్నప్పుడు ఎంతమంది రాజులైనా మీరు జయించగలరు, ఎంతమందినైనా శక్తితో ఎదుర్కొనగలరు. ఎందుకంటే నా శక్తిని మీకు ఇస్తాను, నా బలంని మీకు ఇస్తాను, నా శౌర్యముని మీకు ఇస్తాను. మీరు నాతో ఉన్నట్లయితే యుద్ధం యెహోవాదన్నట్టుగా నేను మీ తరపున యుద్ధం చేస్తాను. కానీ ఒకటి మాత్రం మీరు చేయాలి, 2 పాయింట్లు మీరు చేయాలి. అదేమనగా మొదటిగా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోనండి. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడండి దేవుడు, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోనండి. రెండవదిగా మీరు నా మీదనే ఆధారపడండి. ఒకటి మీ పరిశుద్ధతను కాపాడుకోనండి. పరిశుద్ధత ఉన్నంత వరకు పరిశుద్ధులైన దేవుడిని నేను మీతో ఉంటాను. రెండవదిగా మీరు ఎల్లప్పుడూ కూడా మనుషుల మీదనో లేకపోతే విగ్రహాల మీదనో లేకపోతే ఎక్కడెక్కడో మీరు ఆధారపడి ఉండవద్దు, కానీ నా మీదనే ఆధారపడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ఆజ్ఞలను వారు అతిక్రమించారు. దేవుడితో ఉన్నప్పుడు, దేవుడిలో ఉన్నప్పుడు, దేవుడి చేత ఉన్నప్పుడు, దేవుడి కాపుదల ఉన్నప్పుడు, దేవుడి మాట ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు వారు పిల్లరా వారు అనగా ఎరుకో పట్టణం మీదకి వెళ్ళారు. ఎరుకో పట్టణము చాలా సుప్రసిద్ధమైనటువంటి పట్టణం, చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. ఎరుకో గోడలు కూడా చాలా విశాలమైనటువంటి గోడలు అయినప్పటికీ కూడా దేవుని శక్తి చేత, దేవుని బలం చేత
ఎరుకో పట్టణాన్ని సునాయాసంగా జయించగలిగారు. కానీ దానిలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆ కాలంలో అనబడినటువంటి ఒక వ్యక్తి తను చేసినటువంటి తప్పిదమును బట్టి క్షీణాలు వస్త్రములు 200 తులాల వెండియు, ఒక బంగారు 50 తులాల బంగారు కమ్మిని తీసుకుని పోయి అతను దాచేశాడు. దేవుడు చెప్పాడు, అయ్యా అపరిశుద్ధమైనటువంటి పట్టణం అని, అయ్యో ఎరుకో పట్టణంలోనికి ఎవరు వెళ్ళినా, ఎరుకో పట్టణంలో తిరిగి ఎవరు కట్టించినా, ఎరుకో పట్టణంలో సొమ్ము ఎవరు తీసుకున్నా వారందరూ కూడా సర్వనాశనం చెప్పి దేవుడు ఆజ్ఞయించాడు. అయితే ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సొమ్మును తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. ఏమైందండి? అప్పటి వరకు జయించిన వారు, అప్పటి వరకు శక్తివంతమైనటువంటి వారు, అప్పటి వరకు దేవుడితో ఉన్నటువంటి వారు, దేవుడు తనతో ఉన్నటువంటి వారు, దేవుడు వారితో ఉండగా మానేశాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? దేవుడితో ఉన్నంత వరకు ఇలా చాలా మంది అనుకుంటారు, ఊరికి అబద్ధం మీద అబద్ధాలు ఆడేస్తుంటారు, ఊరికి అబద్ధం మీద అబద్ధాలు ఆడేస్తుంటారు. కానీ ఒక మాత్రం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలని, ఎన్నిసార్లు అయితే నువ్వు అబద్ధం ఆడుతున్నావో, ఎన్నిసార్లు అయితే నువ్వు అబద్ధం ఆడుతున్నావో ఒక్కొక్క అబద్ధానికి ఒక శక్తి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. అనగా కొద్ది రోజులకి ఈ పూర్తిగా దేవుని యొక్క శక్తితో నింపబడిన నీవు, దేవుని యొక్క బలంతో నింపబడినటువంటి నీవు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి నీవు, ఏ కార్యమైనా కూడా సఫలం చేయగలిగినటువంటి నీవు ఎప్పుడైతే అబద్ధాలకు లోనయ్యావో ఒక్కొక్క శక్తి అనగా నెమ్మదిగా కోల్పోయి చివరికి నువ్వు శక్తి లేని వాడు అయిపోతావు. జాగ్రత్త. ఇశ్రాయేలు కూడా దేవుని మాట ప్రకారం నడిచినటువంటి వారు ఏమయ్యారండి? ఒకరికొకరు తప్పిపోయారు, పరిశుద్ధతను కాపాడలేకపోయారు, అనగా దేవుని మీద ఆధారపడలేకపోయారు. కనుకనే వారు హాయి పట్టణం మీదకి వచ్చారు. హాయి అనేటువంటి పట్టణము ఎరుకో పట్టణంలో 4వ వంతు మాత్రమే ఉంటుంది. అయితే ఆ హాయి పట్టణంలోకి వచ్చేటప్పటికి వీరందరూ కూడా తగులుదలవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే వారిలో 36 మంది సైనికులు హతులవ్వడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే అనగా ఆ యొక్క బాధ, అవమానము, హేళన, అపకీర్తి వారి మీదకి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డరా, వాళ్ళందరూ ఒకసారిగా యెహోషువ యొక్క న్యాయకత్వంలో బూడిద పోసుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, అప్పటికైనా ఆ కాలం తన యొక్క పాపం చెప్పుకోలేదు. కానీ చివరి ఆఖరికి ఒక్కొక్కడిగా బయటకు వచ్చేస్తుంది. పాపాలన్నీ దేవుడు బయట పెడుతున్నాడు, ఒక్కొక్కడిగా బయట పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అంతే. అనగా నువ్వు దాచుకున్నట్లయితే నన్ను ఎవరు చూడలేదే, నా పాపం ఎవరికి తెలియదే అని చెప్పి అనుకుంటున్నావేమో. ఆయనకి అనగా ఇష్టం వచ్చినప్పుడు ఆయన చేయవలసి. మా ఇంటి దగ్గర ఒక చిన్న సంగతిని చెప్పాలి. మా ఇంటి దగ్గర గత 2 రోజుల కింద జరిగిన సంగతిని చెప్తున్నారు. వారి తల్లి చాలా దుర్మార్గురాలు, ఎంతో మంది కాపురాలు తీసింది, ఎంతో మందితో దుష్ట సాంగత్యం చేసింది, ఎంతో మందిని జైల్లో పెట్టించింది, ఎంతో మందిని పాడు చేసింది. 2 రోజుల కింద జరిగిన పేపర్లో పడి. అయితే ఆ అమ్మాయి కుమారుడు ఏం చేశాడంటే, తను ఎవరితో సాంగత్యం చేస్తుందో ఆ అబ్బాయి యొక్క భార్యను తీసుకుని పోయి వైజాగ్ దగ్గరికి వెళ్ళి, వైజాగ్ దగ్గర మరి యాక్సిడెంట్ అయితే ప్రేమించి దేవుని పిల్లల వైజాగ్ దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. అయితే ఒక్కగానొక కొడుకు ఎంతో అల్లారముద్దుగా పెంచుకుంది, అన్ని చేసింది. ఏ పాపమైతే నా తల్లి నన్ను తీసుకుని పోయి నన్ను బయట పెట్టి అనగా వేరే పురుషులతో అనగా రహస్య పాపం చేస్తుంది. కాబట్టి నేను నా తల్లి పాపం చేసేవాడి యొక్క భార్యను ఎలాగైనా మరి దగ్గర చేసుకుని ఆమెతో పాపం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఆమెతో పాపం చేశాడు. ఇద్దరు ఒక రోజున అనగా ఈ బాబు 10,000 తెచ్చాడు, ఆమె బంగారు నగర ఏం తెచ్చింది. ఆ అబ్బాయికి 25 సంవత్సరాల వయసు, ఈ అబ్బాయికి 19 సంవత్సరాల వయసు. తీసుకుని ఒక 85,000 రూపాయలు బయట తీసుకుని అనగా వైజాగ్కి వేరే కాపం పెట్టడానికి వెళ్ళారు. అయితే ఆకస్మికంగా ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, రోడ్డు కొట్టుకొని ఆ చనిపోయాడు. అందరూ అంటున్నారు, నీ పాపము నిన్ను పట్టుకుంది. ఏంటండి ఈ పాపము అనగా అందరూ ఏడుస్తుంటే, రోధిస్తుంటే, దుఃఖిస్తుంటే నిన్నే నేనే నా చేతుల మీదుగా మరి అతని పర్యవేక్షించడం జరిగింది. ప్రియులారా, చాలా మంది వచ్చి అంటున్నారు, ఇదిగో నీవు చేసిన పాపానికి, నువ్వు చేసిన
దుర్మార్గానికి, నువ్వు చేసిన అక్రమానికి ఎంతమందిని ఏడిపించావు, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం చేశావు, ఎంతమంది జైలు పంపించావు, ఎంతమంది కొట్టావు, ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావు, ఎంతమంది కుటుంబాలు ఆర్పేశావు. ఈనాడు నీ పాపము నిన్ను పట్టుకుంది, నీ పాపము నిన్ను పట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, పాపము పాము కంటే భయంకరమైనటువంటిది. అనగా అతి పాపంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అపాద వస్తువులు చేసుకుని నీ పాపములు కడుక్కొని పవిత్రుడిని యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోకి అంగీకరించకపోయినట్లయితే జాగ్రత్త, నీ జీవితము పాడైపోతుంది, అపవిత్రమైపోతుంది, నీలో ఉన్న బలము తగ్గిపోతుంది, నీలో శక్తి లేకుండా పోతుంది. చివరికి నువ్వు శూన్యుడవై అనగా శక్తి లేని వాడవై చివరికి నాశనం అయిపోతావు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, తాను నిలుచున్నారని తలంచువాడు పడుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకున్నవాడు. తాను నిలుచున్నారని తలంచువాడు. ఈ దినాలలో ప్రియారా సతాలను చెలరేపుతున్నాడు, దైవ సేవకుల్లో కూడా వెళ్తున్నాడు. అనేక మంది దైవ సేవకుల్ని భస్మీకరణం చేస్తా ఉంది. ఎంతో గొప్ప సేవకులు సైతము పాడైపోతున్నారు, సేవకురాలు పాడైపోతున్నారు, విశ్వాసులు పాడైపోతున్నారు, భయంకరమైనటువంటి శోధనలు కూలిపోతున్నారు. అలా అనేక చర్చలు మూతపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంత్య దినాల్లో పాపము బహుగా విస్తరిస్తుంది. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అదే రీతిగా వాక్యం కూడా విస్తరిస్తోంది. దేవునికి స్తోత్రం. పాపము అనగా ఇష్టానుసారంగా అనగా ఎక్కడ విస్తరిస్తుందో అలాగనే అనగా రక్షణ కూడా విస్తరిస్తా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డరా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క అనగా పాపము జోలికి వెళ్ళకండి, పాపముతో సాంగత్యం చేయకండి. ఎప్పుడైతే నువ్వు పాపములో ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు అపవిత్రతలో ఉన్నావో, ఎప్పుడైతే దేవుని వాక్యం వినకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క సాంగత్యం లేకుండా, దైవ వాక్య పరిపూర్ణత లేకుండా, దైవ వాక్య పరిశీలన లేకుండా, దైవ వాక్యమును బట్టి నీ జీవితం మారకుండా ఉన్నట్లయితే జాగ్రత్త, నీలో ఉన్నటువంటి శక్తి పరిపూర్ణంగా తగ్గిపోయి అనగా వెనకని కన్నా కూడా ఇప్పుడు మరింత దుర్మార్గమైనటువంటి స్థితికి వస్తుంది. ప్రభు పేరు నేను మనం చేస్తూ ఉన్నాను. చాలా మరి ఆ యొక్క నీవు దేవుల్లో ఉన్నట్లయితే, ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుల్లో ఉన్నట్లయితే గొప్ప విజయం ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు. గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు. విజయం ఇవ్వగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన క్రైస్తవ జీవితంలో అపజయం మనకు ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు విజయమే. అందుకనే విజయాన్ని మనకు దయచేయబోతున్నాడు. ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాలు చదవండి తోటలుగా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాలు చదవండి. మనమందరము ఒక్క నిమిషములో ఒక్క రెప్పపాటున కలబోరము రోగగానే మనమందరము మార్పు పొందుదము. కలబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. అప్పుడు ఘోరం రోగులు మృతులు అక్షయులుగా లేపబడుదురు. బోరులు 7 బోరులు ఓదబడతాయి. 7 బోరులు వచ్చినప్పుడు 7 ప్రళయాలు జరుగుతాయి. కానీ కలబూర చివరి బూర అనగా ఒక ప్రభువైన యేసుక్రీస్తు ఉండేటువంటి బూర, అది చివరి బూర, అంత్యకాలపు బూర, మానవులకు హెచ్చరిక చేసేటువంటి బూర. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ యొక్క బూర యొక్క శబ్దమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా రెప్పపాట్లో లేస్తారు, విజయాన్ని పొందుతారు. ఇది నాలో చాలా మంది అనుకోవచ్చును, మాది గొప్ప సంఘం, మాది మంచి సంఘం, మా సంఘము మా సేవకుడు గొప్పవాడు, మేము గొప్పవాడు అనగా ఆ సంఘం ఎట్టండి, ఈ సంఘం ఎట్టండి అనుకుంటాం. ప్రియులారా, ఒకటి గమనించండి, సంఘము ఏ సంఘంలో ఉన్నావో ప్రభు అడగడం లేదు. అనగా ఏ భక్తి చేస్తున్నావో ప్రభుకు అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునిలో ఉన్నావా లేదా, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా లేదా, దేవుని మీద ఆధారపడుతున్నావా లేదా, దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా, సిద్ధపడిన సంఘము, సార్వత్రిక సంఘము, వధువు సంఘము అనగా ప్రభువైన యేసుక్రీస్తులో ఎదుర్కొనేటువంటి సంఘముగా నీవు ఉన్నావా లేదా అని ప్రభు చూస్తున్నారు. అమర సృష్టి, అయోమయ సృష్టి, నిరాకర సృష్టి, నర సృష్టి, విమోచన సృష్టి, విమోచించబడిన వారిని విలువబడినటువంటి సృష్టి, సృష్టి ధర్మాలలో చివరిగా చెప్పినటువంటి సృష్టి ఏంటో తెలుసా? క్రీస్తు సంఘం పడినటువంటి సృష్టి. ఈ క్రీస్తు
సంఘము అనగా క్రీస్తు యొక్క రక్తతత్వంలో కలవబడి, క్రీస్తు చేత అభిషేకించబడి, క్రీస్తు చేత ముద్ర వేయించుకొని, క్రీస్తు కొరకు ఎదురు చూసి, క్రీస్తు యొక్క మాట కోసం ఎదురు చూసే సంఘం. ప్రియులారా, యేసుక్రీస్తుతో ఉన్న వారికి మాత్రమే ఈ స్వరం వినబడుతుంది. యేసుక్రీస్తుతో ఉన్న వారికి మాత్రమే అనగా ఆ యొక్క పైకి ఎత్తబడి ఆరోహణం జరుగుతా ఉంది. ప్రియులారా, మిగతా వారికి ఈ స్వరం వినబడదు. ఎందుకని తెలుసా? నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నా స్వరమును వినును. అనగా నువ్వు లోతుల సంఘమా, బాప్టిస్ట్ సంఘమా, లేకపోతే పెంతెకోస్తు సంఘమా, లేకపోతే అనగా మరి బైబిల్ మిషనా, లేకపోతే ఆ సంఘమా, ఈ సంఘమా, ప్రభువుకు అవసరం లేదు. ప్రియులారా, నువ్వు ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నావు, ఎంతవరకు పరిశుద్ధులైనటువంటి వారు, ఆయా సంఘముల నుండి పిలువబడినటువంటి వారై పరిశుద్ధులైనటువంటి వారు ఒక్కసారిగా సార్వత్రికం చేయబడతారు. అనగా సార్వత్రిక సంఘం అంటే మిళితమైనటువంటి సంఘం. ఈ సంఘం ఏంటంటే క్రీస్తుతో ఉన్నవారు, పగలు రాత్రి క్రీస్తు కొరకు ప్రార్థించినటువంటి వారు, అనగా దేవుని యొక్క దేవాలయంలో అహర్నిశలు ప్రార్థన చేసినటువంటి వారు. అట్టి వారికి అపజయం లేదు, అట్టి వారికి మరణం లేదు, అట్టి వారు దేవుని రాజ్యంలో చూస్తారు. వారు అనగా సియోనులో అనగా సదాకాలం దేవునితో ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలా మంది అంటుంటారు, ప్రభువు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ప్రభువు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అంటుంటారు. అనగా ప్రభువు యేసుక్రీస్తు వస్తే అసలు ఆయన గవర్నమెంట్ పెట్టు, అనగా సృష్టించిన దేవుడు, మనల్ని బలపరుస్తున్న దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన కొరకు పరమనికి వెళ్ళిన దేవుడు, మన కొరకు ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్న దేవుడు, అనగా మన కొరకు ఆయన ఖచ్చితంగా వస్తాడు. అయితే వస్తే నీ పరిస్థితి ఏంటి? సిద్ధంగా ఉన్నావా? ఆయన పిలుపులో వినడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటులో ఉన్నావా? ఆయన యొక్క సార్వత్రిక సంఘముగా, వధువు సంఘముగా, ఎత్తబడే సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, విశ్వాసంతో సంఘముగా, అయ్యా ఆయన యొక్క మాట కొరకు ఎదురు చూసే సంఘముగా, ఆయన పిలుపులో అనుకునేటువంటి సంఘముగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. సంఘాల గురించి ఆలోచన నీకొద్దు. నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా కావాలి. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు మధ్య ఆకాశంలో వచ్చి పిలుస్తాడు. ఎప్పుడైతే ఇది అన్ని బోర్ల కన్నా చివరిగా వినబడే బోర, అందుకనే దీన్ని ఏమన్నారంటే కరబోర అన్నారు. ఈ కరబోర ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశంలో వచ్చి ఉంటాడు. ఇప్పుడు మధ్యాకాశంలో ఎవరున్నారంటే లేదా సాతాను యొక్క శక్తులు మధ్యాకాశంలో ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ శక్తులని పడదలబడ్డాయి. అనగా మధ్యాకాశం కార్యవుతుంది. ప్రభు యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి సంఘాన్ని తన యొక్క నోటితో పిలుస్తాడు. తను ఎరిగిన సంఘం, అనగా తను రుచి చూసిన సంఘం, అనగా తనతో ఉన్నటువంటి సంఘం, అనగా ఆ యొక్క వ్యక్తులను అనగా ప్రభు యేసుక్రీస్తు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిలుపును అందుకున్నటువంటి వారు విమానంలో ప్రయాణం చేస్తున్నా విమానం నుంచి పైకి వెళ్ళిపోతారు. బస్సులో ప్రయాణం చేస్తున్నా బస్సులో పైకి వెళ్ళిపోతారు. అయ్యో తిరగ విసుకుతుందా, ఒకరు పైకి ఎత్తబడ